భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేసుకున్న తదుపరి అంటే వాస్తవంగా ఆనాడున్న పరిస్థితులలో ఆహార ధాన్యాలకు ఏదైతుందో మనం ఇతర దేశాలపై ఆధారపడాలి. అంటే నా వయసులో నా జీవిత కాలంలో నేను అబ్జర్వ్ చేసి గోధుమను అమెరికాకి దిగుమతి చేసుకోవడం, పాలపొడిని అమెరికాకి దిగుమతి చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో విదేశాల నుండి దిగుమతి చేసుకొని మన ఆహార అవసరాలను తీర్చుకున్నటువంటి ఒక పరిస్థితి నుండి దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతున్నదో భారీ నీటి పారుదల ప్రాజెక్ట్స్ను ఆధునిక దేవాలయాలుగా పరిగణించే విధంగా వీళ్ళ పాక్రానంగల్ ప్రాజెక్టే కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టే కానీ విద్యుత్ ఉత్పాదన కొరకు నిర్మాణం తలపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టే కానీ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసే విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ అంటే వాస్తవంగా ఒకప్పుడు ఏదైతుందో విదేశాలపై ఆధారపడి మనం ఆహార ధాన్యాలను అవసరాలను తీర్చుకున్నటువంటి ఒక భారతదేశం ఇవాళ మిగులు దేశంగా తీర్చిదిద్దబడిందంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన బాటలు దాని ప్రధాన కారణం అని చెప్పక తప్పదంటుంది. ఇలా వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా పండించాలని చెప్పారంటే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అనేది ప్రధాన అంశంగా మరి ప్రభుత్వాలు భావించింది. అది ఏ ఉత్పత్తి అయినా కానీ పెట్టుబడులను పరిగణలోకి తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర రైతుకు లభింపబడే విధంగా ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా అది అమలు చేయబడే విధంగా కేవలం ఎంఎస్పి నిర్ణయింప చేయడమే కాదు, నిర్ణయింప చేయబడ్డటువంటి ఒక కనీస మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా రైతుకు కల్పింపబడే విధంగా వీళ్ళ వరి ధాన్యానికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఉత్పత్తి చేయబడేటువంటి వరి ధాన్యం ఏదైతుందో బియ్యంగా మరాడించే కానీ ధాన్యం రూపేణా కానీ సేకరింపబడటానికి కొరకు ఏదైతున్నదో ఇలా ఎఫ్సిఐ భారత ఆహార సంస్థ రూపొంది నిరుపేద వర్గాలకు ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా ఆహార ధాన్యాల కొరత రాకుండా వీళ్ళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయబడటానికి ఏదైతుందో ఇవాళ ఈ తినుబండారాలను అందింపజేసే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. వీళ్ళు కేవలం వరి ధాన్యం గోధుమలకే పరిమితం కాకుండా పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనప్పటికీ కూడా వాటికి కూడా కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ కొరకు ధరల స్థిరీకరణ నిమిత్తం వీళ్ళ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కానీ ఈ ఎంఎస్పి కంటే ధర తక్కువ కాకుండా కల్పింపబడే విధంగా రైతుకు అండగా దురదృష్టం ఏంటంటే వీళ్ళ రాష్ట్ర విభజనతోని స్వయం నిర్ణయాధికారం లభించడంతో మనకి ఇంకా మెరుగైన పాలన మనం పొందగలుగుతాము. అది వ్యవసాయ రంగానికి సంబంధించే కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ, ఇలా వివిధ రంగాలలో మనం మరింత అభివృద్ధి వాటలో పయనింప చేయడానికి దోహదపడుతుందని చెప్పి భావించి మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం. ఇవాళ ఏమైపోయిందంటే
ఇప్పుడు ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయం అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ 60 to 70% ఆఫ్ ది పాపులేషన్ 60 నుండి 70% జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంది. ఇలా రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు అవుతేనే రైతు కూలీకి అది మేలను కూరుస్తాయి. రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతు కూలీలకు కూడా ఏదైతుందో దాని మరి నెగటివ్ అంటే దాని యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభావం వాళ్ళ మీద చూపెడుతుంది. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండటానికి కొరకే మళ్ళీ భారత ఆహార సంస్థ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ నాఫెడ్ కానీ మార్ఫెడ్ కానీ ఇవన్నీ మనం అమల్లో తీసుకొచ్చుకున్నాం. ఇవాళ వ్యవసాయం ఏదైతే ఉందో ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇక్కడ ప్రత్యక్షంగా గమనించాల్సింది మనం అందరం, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. రాజ్యాంగ నిర్దేశనంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించిన రాజ్యాంగంలో వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాడు. ఈ ఉమ్మడి జాబితాలో చేర్చడంతో వ్యవసాయాన్ని అంటే ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టడం కేంద్రము రాష్ట్రము ఇరు ప్రభుత్వాల బాధ్యతగా అందులో పొందుపరిచింది. ఇది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానీ కేవలం రాష్ట్రంపై నెపం నెట్టే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించడం వీల్లేదు. ఇది ఉమ్మడి జాబితాలో పేర్కొనబడ్డది కాబట్టి ఇరు ప్రభుత్వాల బాధ్యత. ఎంఎస్పీ నిర్ణయంలో కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కనీస మద్దతు నిర్ణయం చేస్తుంది. ఎప్పుడైతే ఎంఎస్పీ కనీస మద్దతు నిర్ణయం చేయడం జరుగుతుందో అది అమలు చేయటం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. స్థానికంగా క్షేత్ర స్థాయిలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్రంతో సమన్వయం చేసుకొని కేంద్రంతో కావలసిన సహాయ సహకారాలు పొంది రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు రైతు ఏదైతుందో డైరెక్ట్గా ఢిల్లీతో ఏదైతుందో మనం ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం తక్కువ. ఇవాళ ఎన్ఆర్ఐ చేస్తుంది ఉదాహరణ చెప్పండి, అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇక్కడ కళ్ళ ముందు కనబడేది ఎవరు కనబడుతుండ్రో? రాష్ట్రం కనబడుతుంది. ఇక్కడ కార్యక్రమం రూపొందించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నిధులు సమకూర్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇలా రైతాంగానికి కావాల్సినటువంటి కనీస మద్దతు ధర కల్పింపచేసేటువంటి ఒక బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. దానికి అనుగుణంగా కేంద్రంతో ఏదైతుందో మీరు సంప్రదింపుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చా మీరు ఏ విధంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది, కనీస మద్దతు ధర కల్పింప చేయడం జరుగుతుంది, అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వీళ్ళు తోడు దొంగల తయారై రైతుల జీవితాలతో చెల్లగాటాలు ఆడుతున్నాయని చెప్పండి. ఇది చూస్తుంటే ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుందని చెప్పంటాడు. దొంగే దొంగ దొంగ అని చెప్పి అరుస్తారు చూడు, అట్లున్న పరిస్థితి చూస్తే చెప్పంటుంది. కొన్ని మీరు 2014 పూర్వం దయచేసి గమనించండి. 2014 పూర్వం వాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానీ ఏనాడు కూడా మీరు వరి ధాన్యానికి సంబంధించే కానీ వ్యవసాయ ఉత్పత్తులు దేనికైనా కానీ మార్కెట్లో మద్దతు ధర లోపిస్తుందని చెప్పి భావించినప్పుడు మార్కెట్ రంగంలోకి దించి మార్కెట్ ద్వారా రైతుకు అండగా బాసరగా నిలిచే విధంగా చర్యలు చేపట్టి కనీస మద్దతు ధర కల్పించినటువంటిది మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే మిల్లర్లపై ఆధారపడి వరి ధాన్యం సేకరణ జరిగేటువంటి పరిస్థితులలో మిల్లర్ల పాత్రను తగ్గించడానికి భారత ఆహార సంస్థకు ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యాన్ని సేకరించి దాన్ని మరాడించి బియ్యాన్ని ఏదైతుందో భారత ఆహార సంస్థ బదిలీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2004-05లో కార్యక్రమాలు రూపొందించి గ్రామ గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి రైతు మీద అడతి భారం లేదు, హమాలీ భారం లేదు, రవాణా ఛార్జీ లేదు,
కల్లంగాడ బడ్లు తోకేటట్టు ఏదైతుందో కార్యక్రమం రూపొందించింది 2004-05లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. మనం నిన్నటి దాకా ఏదైతుందో నేను ధాన్యం చివరి గింజ దాకా కొనుగోలు చేస్తా అని చెప్పని ప్రగల్భాలు పలికి ఇవాళ ఏదైతుందో చేతులు దాడిచ్చేటట్టు నా కేంద్రం సహకరిస్తలేదు. కేంద్రం సహకరించకుండా నువ్వు ఏం చేస్తున్నావే? పార్లమెంట్ స్తంభింపజేయు. కేంద్రం సహకరించకుండా పార్లమెంట్ స్తంభింపజేయమంటున్నాను. నూతన వ్యవసాయ చట్టాలను ఎప్పుడైతే రూపొందించడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం వాటి ఉపసంహరింపజేసే విధంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టబడితే ఇదే టీఆర్ఎస్ పార్టీ చెప్పండి, ఇదే టీఆర్ఎస్ పార్టీ కేవలం ఐ థింక్ June 1 నాడు ఒక్కనాడు రోడ్డెక్కి తదుపరి ఏదైతుందో వీళ్ళ మోడీ గారి దగ్గర మొకరిల్లి కనీసం శాసనసభలో తీర్మానం చేయడానికి కూడా ధైర్యం రాలేదు. శాసనసభలో తీర్మానం చేయడానికి కొరకు కూడా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు విభేదిస్తున్నట్టు వాటి ఉపసంహరించుకోవాలని శాసనసభలో తీర్మానం చేయాలంటే కూడా చేయలేదని చెప్పండి. ఇవాళ ఏదైతుందో పోయిన వేసవి కానీ ఇప్పుడు ఖరీఫ్ కానీ మొక్కజొన్న ఏదైతుందో వారికి ప్రత్యామ్నాయంగా కొంత రైతు మొగ్గు చూపుతాడు. మొక్కజొన్నకి ఏదైతుందో నీకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తలేదు కాబట్టి మార్కెట్ రంగంలో దించి దాన్ని కొనుగోలు చేయాలి. అసలు మార్కెట్ అనేది మాయమైపోయిందే, మార్కెట్ మాయమైపోయిందని చెప్పి అంటుండే. వీళ్ళు మొక్కజొన్నకి ఏంటంటే క్వింటల్కు 200-300 రూపాయలు భారం అవుతుంది ప్రభుత్వం మీద. అది రైతుకి ఏదైతుందో దోహదపడితే ప్రత్యామ్నాయ పంటగా ఒక్కటే ఏమనంటే వరేద్దు, వరేస్తే ఉరి నువ్వు ఆరుతడి పంటలకు మారాలి. ఆరుతడి పంటలకు మారుతున్నాయి. వీళ్ళు వ్యవసాయం సాగు అనేది ఏదైనా కానీ నేల స్వభావాన్ని బట్టి వ్యవసాయం సాగు ఏదైనా నేల స్వభావం బట్టి ఉంటుంది. వీళ్ళు జాలువారే భూములలో ఏదైతున్నదో నువ్వు పోయి కంది పెట్టు, మినుము పెట్టు, పెసరు పెట్టు, ఆముదం పెట్టు, వేరుశెనగ పెట్టు, సాధ్యమైతే అదే. నేను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒకటే అడుగుతున్నాను, మీరు నేల భూసార పరీక్షలు నిర్వహించండి, నేల స్వభావాన్ని పరిగణలోకి తీసుకోండి. అది ఏ పంట సాగు చేయడానికి ఆ నేల రైతు ఏం కోరుకుంటాడు? ఎకరానికి 20-25 వేలు లాభం కావాలని కోరుకుంటాడు అంతే. పెద్ద కాదు. వీళ్ళు అన్నట్టు వీళ్ళ కేసీఆర్ పండించి లక్షలు సంపాదించినట్టు కాదు. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వ్యవసాయ క్షేత్రంలో ఏదైతుందో ఆయన ప్రతి ఎకరానికి లక్షల కోట్ల లెక్క చెప్తున్నాడు. మాకు లక్షల కోట్లు వద్దు నాయన, ఆ లక్షల కోట్లు నువ్వే సంపాదించుకో, మాకు ఎకరానికి 20-25 వేలు గిట్టుబాటు చేయంటున్నాను. నేను వరి పొలం అనేది ఏదైతుందో రైతు మిగిలేదు చివరికి 20-25 వేలు మించి మిగలదు. కనీసం ఆ 20-25 వేలు మిగులుబాటు అయ్యేటువంటి ఒక పంటను మాకు సూచించండి అని చెప్పి అంటున్నాం. పంట మొత్తం అమ్మితే 20-25 వేలు వస్తాయి వాళ్ళు చెప్పే మొత్తం పంట విలువ. మరి ఎట్టనమ్మా మరి మాకు దానికి ఆ ట్రాక్టర్ కిరాయిలు, దాని ఇత్తనము, ఈ కలుపు, ఇవన్నీ సంగతి అంటే అని అదంటలేను సార్. నేను మనకి ఎంత పంట వస్తుందో చెప్తున్నాను చెప్పంటే అంటే నామ్స్ చెప్తున్నది నేను ఇచ్చింది కాదు. ఇక భారత ఆహార సంస్థ సూచనలకు అనుగుణంగా వరిలో ఏది ఎంత ఉండొచ్చు అనేది క్లియర్గా ఉన్నది. దానికి అదనంగా ఏదైతే ఉందో మిగతా అన్ని కలిపి 6, 3, 9, 14, 15, 16% 16% ఇక ఫారిన్ మెటీరియల్ తప్ప కానీ తాలు కానీ ఇది వాళ్ళు ఇచ్చిన కాగితం మీద నేను ఇచ్చింది కాదు. ఇది గత సంవత్సరం ఏదైతుందో భారత ఆహార సంస్థ రూపొందించిన దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఒక నియమ నిబంధనలు అని చెప్పి అంటున్నారు. మీరు ప్రతి కొనుగోలు కేంద్రం ముందు ఫ్లెక్సీ కడతారు, ప్రతి కొనుగోలు కేంద్రం ముందు ఫ్లెక్సీ కడతారు. అంటే ప్రభుత్వం రైస్ మిల్లర్ పక్షాన పనిచేస్తుందా, రైతు పక్షాన పనిచేయదలుచుకుందా? చూస్తున్న ప్రభుత్వం ఏదైతుందో రైతు మిల్లర్ ఏజెంట్కి పనిచేస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పి అంటున్నారు. దీనిలో మట్టి పిల్లలు, రాళ్ళు 1% ఉండొచ్చునే, చెత్త, ఇతర ధాన్యం గింజలు 1% ఉండొచ్చు, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం 5% ఉండదు, తక్కువ రకముల మిశ్రమం గ్రేడ్ ఏ రకం 6% ఉండొచ్చు, పరిపక్వం కానీ ముడిచిపోయిన ధాన్యం 3% ఉండొచ్చు. అంటే ఇవన్నీ కలిపితే 16% అవుతుంది. 16% ఏదైతుందో అది పోయి వాళ్ళు ఏదైతుందో ప్రభుత్వము మిల్లర్ల ఏజెంట్గా, మిల్లర్ల ప్రతినిధిగా ఏదైతున్నదో నువ్వు ఏ సైముచ్చలు పక్కన పెట్టిన ముందు వర్షాకాలం సంగతి ఇది తెలుతా లేదని చెప్పట్టు
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యి మరి జగిత్యాల అందులో ఉందో లేదో నాకు తెలియదు, నా నేత ఉన్నది అనుకుంటున్నా. మరి ఇక్కడ జగిత్యాల పరిస్థితులు చూస్తుంటే అసలు జగిత్యాల జిల్లా ఎన్నికల కోడ్ నియామావళి నిబంధనలు ఉన్నదా లేదా నాకు అనుమానం వస్తుంది అంటున్నాను. నాకు తెలిసి కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రం అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి అవి ఎగ్జామ్ చేయబట్టాయి. అదర్ దాన్ హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నియామావళి ఏదైతుందో 10th నుండి అమల్లోకి వచ్చింది. 3rd and 12th. జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉంటారు. ఆర్డీఓ ఆఫీస్ ముందట చెప్తున్నాను, ఇది ఎక్కడో జరిగింది ఆర్డీఓ ఆఫీస్ ముందట. మరి ఏదైనా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతోని వీళ్ళ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏదైతుందో వాళ్ళు జాతీయ రహదారులు నిర్బంధించే విధంగా ధర్నా చేపట్టడానికి మరి అనుమతులు ఇచ్చిందా? మరి అనుమతులు లేకుండా జిల్లాలో పోలీస్ అధికార యంత్రాంగం అంటే ఒకటి ఉన్నదని చెప్పి అంటున్నారు. అయితే ఇట్ మస్ట్ టూ థింగ్స్, ఐదర్ కలెక్టర్ మస్ట్ హ్యావ్ గివెన్ పర్మిషన్, అయితే జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆయనకు ఉన్నటువంటి ఒక విచక్షణ అధికారానికి అనుగుణంగా మరి ఏదో నాకు తెలియదు ఆయనకు ఉన్నదో లేదో, మరి ఆయనకి నాకు ఫీల్ అవుతుండో, మరి ఆయనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాడు, నాకు తెలియదు చెప్పి అంటున్నాను. రాత్రికి వెళ్ళి టెంట్లు పోలీస్ కావాలని నెప్పిస్తారే. రాత్రి 8 గంటలకు వెళ్ళి ఏదైతుందో నేను అట్లా అంబేద్కర్ చౌరస్తాకి వస్తున్నట్టు ఫంక్షన్ పోయి వస్తున్నా టెంట్లు వేస్తుంటే నేను పక్కతో నేను వచ్చిన ఎందుకు పంచాయతీ అని చెప్పాను. వీళ్ళు మొత్తం బ్లాక్ చేసేసింది, ఇక్కడికి వెళ్ళి ఆ కోర్టు కాడికి వెళ్ళి అక్కడ దాకా బ్లాక్ చేసేసింది, మొత్తం వెంటనే జాతీయ రహదారి బంద్ అయింది. సరే నిజామాబాద్ చేసిండ్రు, మెట్పల్లి చేసిండ్రు, అట్లే అక్కడ మరి కలెక్టర్ ఇక్కడ హెడ్ క్వార్టర్ కదనే. అంటే అసలు నీకు లా అండ్ ఆర్డర్ ఏమైతుంది? ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఏదైతుందో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇట్ విల్ అప్లై టు జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అప్లై అవుతుంది. ఈజ్ నాట్ అబౌవ్. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఎన్నికల నియామావళికి నిబంధనలకు అతీతం కాదు. ఆయన కూడా ఎన్నికల నియామావళి నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేయొచ్చు. అంతకు మించి దాన్ని అధిగమించి ఉత్తర్వులు జారీ చేసే అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా లేదు అని చెప్పట్టు. ఆయన ఇచ్చిందో లేదు నాకు తెలియదు, నేను తెలియని మాట కూడా కరెక్ట్ కాదని చెప్పట్టు. కానీ మరి పోలీసు అధికార యంత్రాంగం ఏదైతుందో ఇలా ధర్నా చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు రక్షణగా నిలబడి రోడ్డు దిగ్బంధించిండు అని చెప్పంటే నేనైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మైట్ గివెన్ సమ్ పర్మిషన్. నేను ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్న ఈ అంశాన్ని రిటర్న్ తీసుకుపోతున్నాను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాను. అసలు చట్టం అంటూ ఒకటి ఉందా లేదా దేశంలో? తెలంగాణ అంటూ ఈ దేశం అంతర్భాగమా కాదా? దానికి ఏమైనా అతీతమా? నువ్వు రైతుకు గిట్టుబాటు ధర కల్పిరా అని చెప్పంటే ఆ ముచ్చట లేదు, ఆ సూరి లేదు. నీకు ఒక కల్లాలు తిరిగే ఒక్క అధికారి దిక్కులేడు అంటున్నా, కల్లాలు తిరిగే ఒక్క అధికారి దిక్కులేడు అని చెప్పంటూ నేను వడ్లు తోకిచ్చే ఒక్క అధికారి దిక్కులేడు అంటూ నేను రోజు పేపర్లు వస్తాయి, చదువుతున్నాను రోజు అన్ని పేపర్లు వస్తాయి. ఇవాళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఇంకో వడ్ల ధర గింత పలికింది, మొక్కజొన్న ధర గింత పలికింది, వేరుశెనగ గింత పలికి అన్ని ఇస్తారు. ఏది కూడా కనీస మద్దతు ధర లేదు, ఏది కూడా కనీస మద్దతు ధర లేదు అని చెప్పంటున్నా. యు టేక్ ఏ వ్యవసాయ ఉత్పత్తిని తీసుకొని చెప్పంటున్నా. వీళ్ళు ఏంటి వాస్తవంగా రైతాంగం పక్షాన్ని నిలబడి రైతుకు వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింప చేయటం కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నా. లెట్ వాట్ మే కమ్. వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింప చేయటానికి నా రాష్ట్రంతో కట్టుబడి ఉన్నది. ఇలా ధాన్యాన్ని బియ్యం మరాడిస్తే ఇంత నష్టం వస్తుందా? అది లెక్కలు చేయి. నువ్వు ఎక్స్పోర్ట్ పర్మిట్కు ప్రయత్నం చేసినావు. అసలు నువ్వు ఎక్స్పోర్ట్ పర్మిట్కి ప్రయత్నం చేయవచ్చు కదా. వీళ్ళ కేంద్రం రాష్ట్రం కూర్చొని చర్చించి అసలు ఎక్కడ వ్యత్యాసం వస్తుంది, ఎంత వ్యత్యాసం వస్తుంది, దాన్ని ఏ విధంగా రైతుకు భర్తీ చేయగలుగుతాము. వీళ్ళ ఇథనాల్ ఏదైతుందో కనీసం 10% కలిపే విధంగా వీళ్ళు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదా. ఇథనాల్ ప్రొడక్షన్ వీళ్ళ బియ్యం నూక ఇథనాల్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుందా. బియ్యం నూక వీళ్ళ చక్కెర గాను ఆడించిన తర్వాత పిట్టి ఉంటుంది కానీ అది కూడా ఏదైతుందో ఇథనాల్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. నీ నిజంగానే టీఆర్ఎస్ నాయకులు ఏమైనా కమిట్మెంట్ ఉన్నట్టయితే రైతు
సంక్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవాళ పోలీసులు అండగా నిలిచి, అంటే అందరి లోకం ఏమనుకుంటున్నారంటే కలెక్టర్ గారు ఏదో అనుమతి ఇచ్చిన ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు అన్లెస్ ఎలక్షన్ ఆఫీసర్ గివ్స్ పర్మిషన్ ఎవడు ఏం చేస్తాను వీల్లేదు. కలెక్టర్ గారు ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు అందరు. మరి ఏం అనుమతి ఇచ్చిందో మాకైతే తెలియదు. కలెక్టర్ గారు ఏదైతే ఉందో ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఈ ధర్నా నిర్వహణకు సంబంధించి ఏమైనా అనుమతి ఇచ్చిండా, ఇస్తే ఏం అనుమతి ఇచ్చిండు? ఏం జగిత్యాల జిల్లాకు సపరేట్ రాజ్యాంగం ఉన్నదా? జగిత్యాల జిల్లాకు సపరేట్ రాజ్యాంగం ఉన్నదా అని చెప్పంటున్నాను నేను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నా. చూద్దాం, లెటర్సీ ఎవరమైనా ఏదైతుందో రైతుకు న్యాయం చేయడం ప్రధానం. ముందైతే ఖరీఫ్ పంట దాని సంగతి తెలుసుంది, తర్వాత రబీ ఏం పెట్టాలి. నువ్వు ఏమంటున్నా క్రాప్ హాలిడే ప్రకటించి ఇచ్చేసావా ఎకరానికి 20,000 రూపాయలు? ఏ పంట పెట్టినందుకే సప్లైకి నువ్వు 5,000 ఇస్తా అంటున్నావు కదా, ఇంకా 15,000 కలిపి. ఇప్పుడు ఎట్లా 5,000 ఇస్తున్నా అంటున్నావు కదా, 5,000 ఇంకా 15,000 కలిపి 20,000 ఇచ్చేసాను ఆయన సప్లై కోసం మందు పెట్టుకుంటావు.